తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. దీంతో అనంతపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు జేసీ వర్గీయులు. తాడిపత్రిలో వైసీపీ సామూహిక దీక్షను అడ్డుకుంటామంటున్నారు. తాడిపత్రిలో 2 ప్రధాన పార్టీలు తలపెట్టిన పోటాపోటీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా సహకరించాలని ఇరు పార్టీల నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాడిపత్రిలో పోలీసు బలగాలను మోహరించారు. అటు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్ష చేపట్టారు. అనుచరులతో కలిసి భగత్ సింగ్ నగర్లోని నివాసం ఎదుట బైఠాయించారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. భద్రత కోసం వచ్చిన పోలీసులతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. పోలీస్ అసాంఘిక కార్యక్రమాలు కౌంటర్ కేసులు మన మీదనే కట్టి మనల్ని. తాడిపత్రిలో ప్రస్తుత పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ వైసీపీ నువ్వా నేనా అంటూ కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వైసీపీకి వ్యతిరేకం కాదు, కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రమే వ్యతిరేకం. వైసీపీ నేతలు కేతిరెడ్డి పెద్దారెడ్డికి వంతపాడుతున్నారు. గతంలో తాను ఫ్యాక్షన్ చేస్తానంటూ కూడా లాంటి వ్యాఖ్యలు చేశాడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏకంగా తన ఇంటికి వచ్చి తన మనుషులపై చేసుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డికి మీరు ఏ విధంగా వంతపాడతారంటూ వైసీపీ నేతలు జిల్లా వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా ఉంటున్నారో మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డితో పాటు మాజీ ఎంపీ రంగయ్య ఇళ్ల ముందు కూడా తాను దీక్ష చేపడతాను, ఖచ్చితంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తానంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఇదే సందర్భంలో వైసీపీ నేతలు కూడా తాము తాడిపత్రి వెళ్లి గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్ష చేపడతామంటూ కూడా వైసీపీ నేతలు ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజు వైసీపీ నేతలు తాడిపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. కొంతమంది వైసీపీ నేతలు కార్యాలయంలోనే అక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు. తాను సామూహిక దీక్షకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారంటూ పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. అనుచరులతో కలిసి తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ ఇంటి ఎదుట బైఠాయించారు. ఇదే సందర్భంలో తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని పోలీసులు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము భద్రతాపరమైన చర్యలు తాడిపత్రిలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తుగా నేతలందరికీ కూడా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వీలేదంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. వైసీపీ టీడీపీ నేతలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా తాము భద్రత కల్పించలేము. అనంతపురం జిల్లాలో మొహరం పండుగతో పాటు ఇతర వివిఐపీల పర్యటన ఉన్న నేపథ్యంలో తాము భద్రత కల్పించలేము, ఏ ఒక్కరు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వీలేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ వైసీపీ నేతలు మరోసారి సామూహిక దీక్ష పేరుతో ఆందోళన దిగడాన్ని పోలీసు భద్రత కోసం ఎవరైతే పోలీసులు అక్కడికి చేరుకున్నారో వారి మీద కొందరు వైసీపీ శ్రేణులు దాడికి దిగినట్టు కూడా తెలుస్తుంది కదా సురేష్, ఏం చెప్తున్నారు పోలీసులు? తాడిపత్రిలో మొదటి నుంచి కూడా వైసీపీ నేతల తీరు అదే విధంగా ఉంటుంది. భద్రత కల్పించేందుకు గానీ ఆందోళన చేస్తున్న వారిని అడ్డగించే ప్రయత్నం చేసినా ఆందోళన సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ పోలీసుల తీరు పట్లే వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం, వారితో వాగ్వాదాన్ని దిగడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా తప్పిపడుతున్న పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు తమ తీరును ఎంత మాత్రం మార్చుకోవడం లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా తాడిపత్రిలో ఇలా ఉద్రిక్త పరిస్థితులు కానీ ఇలాంటి ఘర్షణలు చెల్లడానికి మొదటి నుంచి కూడా వైసీపీ నేతల కవ్వింపు చర్యలే కారణమని కూడా తాడిపత్రిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏ తరహాలో అయితే వైసీపీ నేతలు వ్యవహరించారు, కూటమి ప్రభుత్వంలోనూ ఇదే తరహాలో వ్యవహరించడాన్ని వైపు పోలీసులతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవడం లేదు. ముఖ్యంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఘర్షణలకు గానీ అశాంతి అలజడులకు కారణమవుతున్నారు. కేవలం తాను వైసీపీ నేతలను గానీ వైసీపీని వ్యతిరేకించడం లేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎటువంటి పరిస్థితుల్లోనూ
తాడిపత్రికి వచ్చి రాజకీయం చేయడానికి వీల్లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రిలో విచ్చలవిడిగా దౌర్జన్యాలు, దాడులు చేపట్టారు. మహిళల పైన 307 కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. ఆ తప్పుడు కేసులు పెట్టి కేసులు బనాయించారు. ఇటువంటి నేతను ఎటువంటి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డి, పెద్దారెడ్డితో పాటు మరో 20 మంది వరకు కూడా ఈ జాబితా ఉంది. వారు ఏ ఒక్కరిని కూడా తాము తాడిపత్రిలోకి అనుమతించే ప్రసక్తే లేదు. తాడిపత్రిలోకి వచ్చినట్లయితే తాము అడ్డుకొని తిరుగుతామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకవైపు హెచ్చరిస్తున్నప్పటికీ హెచ్చరించడంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డి, పెద్దారెడ్డికి భద్రత కల్పించడం కానీ తాడిపత్రికి తీసుకురావడం లాంటి చర్యలు చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా ఒకానొక సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరును కూడా తప్పుపెట్టారు. అయినప్పటికీ పోలీసులు తగిన భద్రత కల్పిస్తున్నప్పటికీ కేతిరెడ్డి, పెద్దారెడ్డితో పాటు పెద్దారెడ్డి అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, దురుసుగా ప్రవర్తించడం, భద్రత కల్పిస్తున్న పోలీసులు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూసి పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు తమ తీరును మాత్రం ఎంత మాత్రం మార్చుకోవడం లేదు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రులు అశాంతి, అలజడి, ఘర్షణలకు వైసీపీ నేతలే కారణమనే చర్చ జోరుగా సాగుతోంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.